సామెతలు 27వ అధ్యాయము 1-27 వచనములు. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు, అన్యుడే, నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక బరువు, మూఢుని కోపము ఆరెంటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలి గొనినవానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాటలాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదవ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడిచేత నూనె పట్టుకొను వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూసచేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము. నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును.